నమస్తే. విజయవాడ చుట్టూ ఇప్పుడు రాజకీయంగా ఒకటే చర్చ, అది గ్రేటర్ విజయవాడ. కొన్నేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైనటువంటి ఈ అంశం లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం కూడా విలీనానికి సంబంధించినటువంటి నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించిన నేపథ్యంలో విఎంసి అధికారులు ఆగ మేఘాల మీద ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అయితే గ్రామాల యొక్క పేర్లనే కాదు, మొత్తం 74 గ్రామాలకు సంబంధించినటువంటి నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినటువంటి పరిస్థితి. ఇప్పటికే పంచాయతీలలో తీర్మానాలు చేసినటువంటి అన్ని అంశాలను కూడా ఈ నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే గ్రేటర్ విజయవాడ అంటే ఏంటి, ఈ గ్రేటర్ విజయవాడ వల్ల ఎవరికి ఉపయోగము అని చెప్పని అనుకుంటున్నారా? అయితే మనం విజయవాడ విఎంసి మున్సిపల్ కార్పొరేషన్ కనుక చూస్తే నగరం వరకు మాత్రమే విస్తరించి ఉంది. ఆ పక్కనే ఉన్నటువంటి రూరల్ గ్రామాలు ఇటీవల కాలంలో చూస్తే కనుక రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఒకవైపు కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తూ ఉన్నాయి, విద్యా సంస్థలు వస్తూ ఉన్నాయి, మరోవైపు పెద్ద పెద్ద కాలనీలు వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇటు రూరల్ ప్రాంతం మొత్తం కూడా ఇటీవల కాలంలో భారీగా మార్పులు వచ్చాయి. గ్రామాలలో కూడా ఈ యొక్క అభివృద్ధి అనేది కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని విజయవాడ నగరంలో కలిపి విజయవాడను మరింత విస్తరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తులను ప్రణాళికలను కూడా ఇప్పటికే అధికారులు రూపొందించారు. ఈ యొక్క నివేదికలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపినటువంటి పరిస్థితి. అయితే ఈ రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను ఈ గ్రేటర్ విజయవాడలో కలపాలనేదే ముఖ్య ఉద్దేశం. అయితే ఇటు గనక మనం చూసినట్లయితే మొత్తం 74 మండలాలు అసలు ఎక్కడున్నాయి కనుక మనం గనక చూసినట్లయితే గన్నవరం వైపు గనక మనం చూసినట్లయితే గన్నవరంలో మొత్తం 19 మండలాల్లో ఈ యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక ఉంగుటూరులో 2 గ్రామాలు, విజయవాడ రూరల్ ఏరియా అంటే రామర్పాడు వైపు నుంచి ఇటు నిడమానూరు కేసరపల్లి వరకు ఉన్నటువంటి 10 గ్రామాలు ఏవైతే ఉన్నావో అవి కూడా ఈ యొక్క ప్రతిపాదనలో పేర్కొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు పెనమలూరు కంకిపాడు వైపు కనుక మనం చూసినట్లయితే కంకిపాడు మండలంలో ఉన్నటువంటి 11 గ్రామాలతో పాటు ఇటు పెనమలూరులో ఉన్నటువంటి మరో 8 గ్రామాలు ఉన్నాయి. అంటే పెనమలూరు కంకిపాడు ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అనేక గ్రామాల భవిష్యత్ అనేది ఈ గ్రేటర్ విజయవాడ పైనే ఆధారపడి ఉంది. అందుకే ఆ ప్రాంత ప్రజలు కూడా గ్రేటర్ విజయవాడలో కలపాలని చెప్పని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్టీఆర్ జిల్లా వైపు కనుక మనం చూసినట్లయితే మైలవరం నియోజకవర్గంలో 2 గ్రామాలు, ఇటు జీకొండూరు మండలంలో ఉన్నటువంటి 2 గ్రామాలు, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి 13 మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు, ఇటు విజయవాడ రూరల్ పరిధి అంటే భవానీపురం అవతాల ఉన్నటువంటి గొల్లపూడి కావచ్చు, ఇక ఇవన్నీ కూడా మొత్తం 10 గ్రామాలు కూడా ఈ యొక్క గ్రేటర్ విజయవాడలోకి తీసుకురావాలని చెప్పని ఒక ప్రతిపాదనను అయితే రూపొందించినటువంటి పరిస్థితి. ఈ 74 గ్రామాలకు సంబంధించినటువంటి నివేదికలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. మరోవైపు త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఈ గ్రేటర్ విజయవాడ అంశం మీద ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, గ్రేటర్ విజయవాడకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా అనేది మనకి ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే రావాల్సి ఉంది. ఈ గ్రేటర్ విజయవాడ అంశాన్ని గనక మనం ఇప్పటికే పరిశీలిస్తే దీని మీద హైకోర్టులో కూడా కొన్ని కేసులు కూడా దాఖలయ్యాయి. దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ నెల 28వ తేదీన ఈ గ్రేటర్ విజయవాడ అంశానికి సంబంధించి కూడా హైకోర్టు తీర్పు వెలువడించనుంది. అయితే ఈ తీర్పుకు అనుకూలంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది మటుకి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. గ్రేటర్ విజయవాడ అనేది ఇప్పుడు ప్రధానంగా విజయవాడలో చర్చ జరుగుతూ ఉంది. ఇటు రూరల్ ప్రాంతాల్లో అభివృద్ధి బాగా జరుగుతుంది. ఆ అభివృద్ధితో పాటు ఆ గ్రామాలకు భవిష్యత్తు ఉండాలంటే అవి గ్రేటర్ విజయవాడలో కలిపితేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పని నగర ప్రజలు, రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వెయిట్ చేయాలి. మరోవైపు లోకల్ బాడీ ఎన్నికలు
సమీపిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు ప్రణాళికలను తీసుకొని ఈ గ్రేటర్ విజయవాడ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మట్టుకి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే విజయవాడలో కనపడుతుంది. కెమెరామ్యాన్ శ్రీరామ్తో శివకుమార్, విజయవాడ.